చేయను. మరి పేరు వెనక తోక పెట్టుకొని రెడ్డి అని తోక పెట్టుకొని మరి నేను ఇలాగ క్రైస్తవ్యం చేస్తున్నాను. పిలిచేవాళ్ళు కూడా సాక్ష్యం నిజమా కాదా అని చూసుకోకుండా సాక్ష్యానికి పిలుస్తున్నారని చెప్పి కామెంట్ పెట్టడం. ఈ కామెంట్ పెట్టింది ఎవరు అంటే ఇన్ని దగ్గర ఎంత ప్రార్థన చేశానో అది దేవునికి తెలుసు. సంఘముగా నన్ను చూస్తున్న దగ్గరగా చూస్తున్న మీకు తెలుసు. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కనీసము వెళ్ళిన చోటకి నాకు ఛార్జెస్కు కూడా ఇవ్వరండి కానుక. ఒక్కో చోట ఇస్తే నేను అనుకుంటా వాళ్ళు నన్ను అడుగుతారమ్మా మీరు మీటింగ్కి వస్తే మీకు ఎంత ఇవ్వాలి అంటే నేను పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని చెప్తున్నానండి. నన్ను ఎంతో మంది ఫోన్ చేసి డేట్ అడిగినప్పుడు మీకు ఎంత కానుక ఇవ్వాలని అడిగితే నా అవసరత దేవునికి తెలుసండి, మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వండి, నేను కానుక కోసం పరిచర్య చేయట్లేదని. మొదటిది కనీసం ఏం తింటారన్నా కూడా మీకు ఏది కలిగితే అది పెట్టండి, విశ్వాసులకు పెట్టి భోజనం పెట్టండి. ఇది నేను యూట్యూబ్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంతో మంది సేవకులు పిలిచారు. వాళ్ళందరికీ చెప్పిన మాట, ఒకవేళ నేను లేదు నేను కానుక అడిగాను, లేకపోతే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అడిగాను, లేకపోతే నాకు ఇది అరేంజ్ చేయమని నేను ఎప్పుడు కూడా ఏది కూడా డిమాండ్ చేయకుండా దేవుడి మీద ఆధారపడి మాత్రమే వాళ్ళు ఏం పెట్టినా ఒక్కో ఆ రెడ్డి అన్నది కూడా నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను చదువుకునేటప్పుడుగా అన్యజనులకు తన యొక్క ప్రేమను ప్రకటించాలని, నేను అనేక అన్యజనుల మధ్య నన్ను వెలుగుగా వాడుకోవాలని దేవుడు నన్ను పిలిచి ఉంటున్నాడు. నేను బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా నాకు ఎవరైనా పరిచయమైనా నా పేరు చెప్పంగానే ఎందుకండి అర్ధరాత్రి 2:30 గంటలకు ఈ నోవాటెల్ సిగ్నల్ దగ్గర నిలబడి నేను మాట్లాడుతున్న పోలీసు వాళ్ళతో మీ పేరు అర్చనారెడ్డి అంటున్నారు, మీరు దేవుడిని ఎలా నమ్ముకున్నారంటే ఆ అర్ధరాత్రి సమయంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని టకా ఈ నొచ్చే లోపల 5-10 నిమిషాల్లో దేవుడి గురించి వాళ్ళ